హలో అండి అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మా లంచ్లోకి స్పెషల్గా ఈ చామదుంపలతో అయితే కర్రీ చేశాను. నా లైఫ్లో ఈ చామదుంపలు కర్రీ చేయడం ఇదే ఫస్ట్ టైం. తినడం కూడా ఇప్పటి వరకు ఎప్పుడు ఈ కర్రీ నేను టేస్ట్ చేయలేదు. ఒకసారి ట్రై చేద్దామని చేస్తున్నాను. ఫస్ట్ అయితే చామదుంపలను కడిగి వాటర్లో వేసుకొని ఉడికించాలి. చామదుంపలు ఉడికిన తర్వాత పొట్టు తీసేసి చిన్న చిన్న ముక్కలు కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఈ చామదుంపలు కట్ చేస్తున్నప్పుడు జిడ్డు జిడ్డుగా అనిపించాయి. ఇంకా సర్లే అని కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నా. తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత తాలింపులు, ఆనియన్ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసుకొని మగ్గించాలి. ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత కరివేపాకు వేసుకొని ఫ్రై చేయాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేయాలి. తర్వాత టమాటా ముక్కలు వేసి మూత పెట్టి బాగా మగ్గించాలి. టమాటా ముక్కలు మగ్గి ఆయిల్ పైకి తేలుతున్నప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న చామదుంపల ముక్కలు వేసుకోవాలి. తర్వాత 1 స్పూన్ సాల్ట్, 1/2 స్పూన్ పసుపు, 2 స్పూన్స్ కారం వేసుకొని మగ్గనివ్వాలి. కారం పచ్చివాసన పోయిన తర్వాత చింతపండు పులుసు వేసుకోవాలి. పులుసు మొత్తం బాగా ఉడికిన తర్వాత ఎగ్స్ అయితే యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఎగ్స్ యాడ్ చేశాను. మీకు ఇష్టం ఉంటే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేయండి. ఇంకా పులుసు మొత్తం బాగా ఉడికిన తర్వాత లాస్ట్లో కొంచెం గరం మసాలా, కొద్దిగా కొత్తిమీర వేసుకుంటే కర్రీ రెడీ అయినట్టే. టేస్ట్ అయితే చాలా బాగుంది, కానీ చామదుంప ముక్కలు మాత్రం కొంచెం జిడ్డుగా అనిపించాయి. కానీ టేస్ట్ బాగుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. నా వీడియోస్ అయితే చాలామంది చూస్తున్నారు, కానీ ఎవరు లైక్ చేయట్లేదు. లైక్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.